లాల్ దర్వాజా బోనాల వేళ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అత్యంత సేఫ్టీ నగరంగా మార్చాలనే ప్రణాళికతో తమ ప్రభుత్వం వెళుతోందన్నారు. భాగ్యనగర్లో నివాసం ఉంటున్న ప్రతి కుటుంబం నిర్భయంగా జీవించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటు బోనాల జాతరకు 20 కోట్లు కేటాయించినట్లు చెప్పిన భట్టి 10,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. బోనాల పండుగ భూమిపుత్రుల పండుగన్న భట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆ తల్లిని కోరినట్లు తెలిపారు. పాతబస్తీ కార్వాన్ నియోజకవర్గంలోని దర్బార్ మైసమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని బోరబండ పోచమ్మ అమ్మవారికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బోనం సమర్పించారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అటు జిల్లాల్లోనూ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని బాన్సువాడ నుంచి కోటగల్లి ఎల్లమ్మ గుడి వరకు శోభాయాత్ర చేశారు. ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో ఆషాఢం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆడపడుచులందరూ బోనాల జాతరలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో బోనం వండి నైవేద్యాన్ని మట్టి, రాగి కుండల్లో పెట్టి పసుపు కుంకుమతో అలంకరించారు. మైసాచి పొగల మధ్య డప్పు చప్పుళ్ల ఊరేగింపుతో పోతురాజుతో కలిసి వెళ్లారు. ముత్యాలమ్మ, ఎల్లమ్మ తల్లి, కట్టమైసమ్మ, అష్టలక్ష్మి, కన్యకాపరమేశ్వరి సహా 9 గ్రామ దేవతల ఆలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగ అదిరిపోయింది. గ్రామ దేవతలకు పూజలు చేసి పిండి వంటకాలతో నైవేద్యం సమర్పించారు. తీర్పెల్లి నుంచి బోనాల శోభాయాత్ర నిర్వహించారు. డప్పు దరువుల మధ్య మహిళలు బోనాలు ఎత్తుకొని ర్యాలీగా వెళ్లి స్థానిక మహాలక్ష్మి ఆలయంలో బోనాలు సమర్పించారు. ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. అఖిల గాండ్ల తెలకుల సంఘం ఆధ్వర్యంలోనూ బోనాల వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా ఆదిలాబాద్లోని ధర్మశాల నుంచి బోనాల శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిజామాబాద్ జిల్లాలో ఊర పండుగను జరుపుకున్నారు. దుష్ట శక్తులు, అంటువ్యాధులు ప్రబలకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని వేడుక నిర్వహించారు. పండుగ రోజు నగరంలో పల్లెటూరు వాతావరణం కనిపించింది. ప్రతి ఏడాది ఈ వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఖిల్లా చౌరస్తా నుంచి ప్రారంభమైన ఊర పండుగ ర్యాలీ వీధులన్నీ తీసింది.